లేదని నేను భావిస్తున్నాను. ఎస్ శేషు గారు, మేము హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచాము అని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐఆర్జిఎస్ ఏమో నిబంధనలు వర్తిస్తాయనేటటువంటి అంశాన్ని హెచ్చరించింది. ఐఆర్జిఎస్ మరియు ఇరాన్ ప్రభుత్వం మధ్యన ఒక అఘాతం కొనసాగుతుంది అనుకోవచ్చా, లేదు అంటనంటే ఐఆర్జిఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓవర్టేక్ చేసిందని అనుకోవచ్చా ఈ అంశం? శ్రీశైల గారు, ఈ సమాధానం కంటే ముందు ఒక చిన్న కంటిన్యూటీ ప్లీజ్. యూరోపియన్ యూనియన్ యుద్ధంలోకి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే నాటో, యూరోపియన్ యూనియన్ లో ఉన్న చాలా దేశాలు నాటోలో సభ్య దేశాలే. నాటోలో 30 సభ్య దేశాలు ఉంటే ఇప్పుడు అసలు ట్రంప్ అక్కసంతా అదే కదా, మీరు నాటో దేశాలు కలిసి రండి, మనం హార్మోజ్ ని దిగ్బంధం చేస్తామంటే ఒక్క కంట్రీ కూడా ముందుకొచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ కి, అమెరికాకి సహకరించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ అనవసరమైనటువంటి యుద్ధంలోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇటీవలనే ప్యారిస్ లో మీకు ఒక సమావేశం జరిగింది. అటు ఇటలీ తోటి ప్యారిస్, బ్రిటన్ కలిసి ఒక సమావేశం పెట్టుకొని ఏ తీర్మానం చేయకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. ఇక మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, చాలా మీడియా వార్తా కథనాలు వస్తున్నది ఏంటి అంటే, దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ది ఐఆర్జిసి అండ్ ఇరాన్ గవర్నమెంట్ అనేది. ఎప్పుడైతే ఆయతుల్లా ఖమైనీ మరణించారో, ముజ్తబా కూడా ఆ దాడిలో గాయపడ్డారు, కోమాలో ఉన్నారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో, బట్ అది స్పష్టత ఇవ్వటం ఇష్టం లేనటువంటి ఇరాన్ మనకు ఒక చాలా సింపుల్ గా మనకు తెలవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం అంతా ఐఆర్జిసి చేతుల్లోనే ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రెండో దఫా ఫీజ్ టాక్స్ జరుగుతాయి 20వ తారీఖు నాడు ఏప్రిల్ అని అనుకున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ 2 షరతులు పెట్టాడు. షరత్ 1 ఏంటి? మొదటి షరత్ కండిషన్ ఏం పెట్టాడనంటే, మీరు ఎలాంటి ఆంక్షలు లేకుండా హార్మూజ్ ని ఓపెన్ చేస్తామనేటటువంటి షరతుతోటి చర్చలకు రావాలి. రెండోది, ఈ చర్చల్లో పాల్గొనేటటువంటి ఇరాన్ ప్రతినిధులు ఒప్పందాలపైన నిర్ణయం తీసుకోవడానికి ఐఆర్జిసి అనుమతి తీసుకొని రండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇరాన్ లో ఐఆర్జిసి ప్రభుత్వమే నడుస్తుంది. ముజ్తబా నిర్ణయాలు అనేది ఒక తెరచాటుగా ఉన్నటువంటి ఒక అభిప్రాయమే. ఎందుకంటే ఖమైనీకి ఆ రెస్పెక్ట్ ఉన్నది కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. కానీ బట్ ఇప్పుడు టోటల్ గవర్నమెంట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఐఆర్జిసి నుండే ఉంది. కాబట్టి ఐఆర్జిసి నిర్ణయాలే ఫైనల్ అవుతాయి అనేటటువంటి విషయం ట్రంప్ మాటల్లోనే మనకి తెలిసింది. ఇప్పుడు రెండో దఫా చర్చల్లో చాలా కీలకంగా 2 షరతులు అమెరికానే ముందు పెట్టింది. కానీ ఇరాన్ ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే, చర్చల మాటున లొంగుబాటు అనేటటువంటి ఒక ఒప్పందం చేసే ప్రయత్నం జరుగుతుందని ఇరాన్ భయపడుతుంది. కాబట్టి ఇరాన్ ఈ చర్చలకు రావడానికి సిద్ధం కావట్లేదు. ఇరాన్ దగ్గర ఇంకొక అస్త్రం ఉంది శ్రీశైలం గారు. ఏంటి అని అంటే, రేపు మళ్ళా ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయినా, లేకపోతే ఈ డెడ్ లైన్ పూర్తయిన తర్వాత మళ్ళా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పులు, మళ్ళా దాడులు, క్షిపణి ప్రయోగాలు ప్రారంభమైతే హార్మోజ్ జలసంధిని మళ్ళీ ముయ్యటంతో పాటు ఇంకొక అస్త్రం ఉంది వాళ్ళ దగ్గర, దాన్ని కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మొత్తం ప్రపంచం కూడా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి, ఇంతకంటే సమస్య తీవ్రంగా దారుస్తుంది. బాబ్ ఎల్ మాండెబ్ దాన్ని హౌతీలను రంగంలోకి దింపి ఆ జలసంధిని కూడా మూస్తే, దీంతో పరిణామాలు ఇప్పుడు సౌత్ ఏషియాలోనే కాదు, ఐరోపాలోను, తర్వాత మీకు ఉత్తర అమెరికాలోను సమస్యలు తీవ్రమవుతాయి అనేటటువంటిది. కాబట్టి ఆ బాబ్ ఎల్ మాండెబ్ ను కూడా మూసేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ 2 జలసంధులు మూసుకపోతే ప్రపంచంలో మీకు ముడి చమురు కొరత ఏర్పడుతుంది, ఎల్పిజి సమస్య ఏర్పడుతుంది, ఎరువుల సమస్య ఏర్పడుతుంది, రసాయనాల సమస్య ఏర్పడుతుంది, సిమెంట్ ప్రాబ్లం ఏర్పడుతుంది, ఐరన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇన్ని సమస్యలు. ఇవాళ యుద్ధంతో సంబంధం లేని వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈవెన్ అట్ అమెరికాలో కూడా 3.3% ద్రవ్యోల్బణం అక్కడ పెరిగితే, ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం పెరిగితే అది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడుతుంది. కాబట్టి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, అసలు పీస్ టాక్స్ రెండో దఫా ప్రారంభమవుతాయా, మరి డెడ్ లైన్ ముగిసిన తర్వాత ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుంది, ఇరాన్ ఎలా స్పందిస్తుంది అనేది ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఈ యుద్ధం వాళ్ళ ముగ్గురుదే కాదు, మొత్తం ప్రపంచానిది. కాబట్టి ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యానైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ప్రపంచంలో ఒక నెంబర్ 1 కంట్రీగా, ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్రలో ఈ యుద్ధము ముగింపుకి అందుకే ఏమంటున్నాము,
వాళ్ళు ఇరాన్ చాలా స్పష్టంగా ఉంది శ్రీశైలం గారు ఏమంటుందనంటే ఇది మేము కోరుకున్న యుద్ధం కాదు, మాపై రుద్దబడ్డ యుద్ధం అని వాళ్లే చెప్తున్నారు. ఇది ఈ యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, వాళ్లే ప్రారంభించారు, ముగించాల్సింది కూడా వాళ్లే అని. ఈ యుద్ధం ముగింపు అనేది ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఈ లెబనాన్